అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనుకుంటున్నాం. కానీ బాగుండాలి అంటే అందరు ఫ్యామిలీలో అందరూ బాగుండాలి కదా. అందరు బాగుండాలి అని అనుకుంటూ ఉంటూనే ఉంటాం. ఏదో ఒక రోజు అనుకుంటుంటాం అందరు ఎక్కడున్నా అందరు సంతోషంగా ఉండాలి, మా ఫ్యామిలీ వాళ్ళు అనుకుంటాం. ఎందుకంటే 11-12 ఏళ్ల క్రితం మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. అది జరగడం వల్ల నా తల్లిగారు వాళ్ళు అంటే మా అమ్మ, మా నాన్న, మా అక్క చెల్లెళ్ళు కానీ, నేను కానీ చాలా కుంగిపోయాము. మా వదిన కానీ, మా అన్నని మేము కోల్పోయాము ఈ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు చూసినా నాకు ఆ ట్రాక్టర్లో చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది. ఇక మా అన్న చనిపోయినందుకు ట్రాక్టర్ గుద్ది చనిపోయాడు. నాకు అందుకే మస్తు భయం అవుతుంది ఆ ట్రాక్టర్ని చూడంగానే. కానీ ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది అని అంటే ఈరోజు కూడా మా చిన్నమ్మ కొడుకుకి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అనేది ఎంత జాగ్రత్తగా పోయినా కానీ, జాగ్రత్తగా వస్తున్నా కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే వరకు ఎవరికి ఏ టైంలో అవుతుందో కూడా తెలియదండి. అందుకే తోలేటోళ్ళు కానీ, రోడ్డు మీద వచ్చేటోళ్ళు కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలండి. బైకులనే కానీ ఎక్కడ పోయినా సేఫ్టీ లేదండి. ఇప్పుడు ఈ రోజుల్లో మాత్రం యాక్సిడెంట్లు మాత్రం చాలా ఘోరంగా అవుతున్నాయి. ఈరోజు తెల్లరగట్ల మా చిన్నమ్మ కొడుక్కి యాక్సిడెంట్ అయిందంటండి. కానీ కష్టం చేసుకునే బతుకులండి వాళ్ళ. ఎంత కష్టం చేసుకున్నా రూపాయి కడుపు తినడానికే తప్ప వెనకేసుకోవడానికి ఏమీ లేవు. ఆస్తుపాస్తులు కూడా వాళ్ళకి. అందుకే హైదరాబాద్లో యాక్సిడెంట్ అయ్యింది. రామోజీ ఫిలిం సిటీ దగ్గర యాక్సిడెంట్ అయితే అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్లో అంత డబ్బు లేక మళ్ళీ సూర్యాపేటకి అక్కడి నుంచి నైటే సూర్యాపేటకు వచ్చారంటండి. నాకు ఉదయమే తెలిసింది. అందుకే ఇప్పుడు వెళ్దాం అనుకున్నాను. ఇంట్లో పని అయిపోయింది. సడన్గా నాకు ఇప్పుడే తెలిసిందండి. వెళ్తున్నా నేను. కానీ ఇప్పుడు ఆ వీడియో చేసుకుంటూ ఇప్పుడు అవసరమా? ఆపత్తిలో ఉన్నప్పుడు వీడియో చేయడం అవసరమా అని అంటే అవసరమని కాదండి. అందరికీ తెలియాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే వాళ్ళు మంచిగా ఉండరు కానీ రోడ్డు మీద పోయేటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో చేస్తున్నానండి. సింపతి కోసమో కాదు, బాధ లేక కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రాణం అంటే అది ఎంతో విలువైనది, పోతే రాదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలండి. బాయ్ అండి.